నమస్కారం. ఓం నమ శివాయ. కార్తీక పురాణము 16వ అధ్యాయము 16వ రోజు. వశిష్ఠుడు జనక మహారాజు మధ్య సంభాషణతో మొదలు పెడదాం. వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమున స్నానం, దానం, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధి వద్ద గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు. ఈ మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశ దీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములను అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకమగును. ఆకాశ దీపం పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులను గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలయును. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడు వారును చుంచు జన్మ మెతుందురు. ఇందులో ఒక కథ కలదు, చెప్పెదను వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేయుచుండెను. కార్తీక మాసములో ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినమున ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడివారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపం నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమును పెట్టుదుము. కావున మనమందరము అడవికి వెళ్లి నిడవాటి స్తంభము తొడుకొని ఒత్తుము రెండు అని పలకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్లి చిలువలు వలువలు లేని ఒక చెట్టును మొదలంట వరకు నరికి దాన్ని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై సాలిధాన్యము నుంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తి వేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండిరి. పురాణ పఠనం చేయుచుండగా ఫెల్ ఫెల్ మను శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లా చెదరై పడి ఉండెను. ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని చూచి, ఓయి, నీవెవరు? నీవి స్తంభము నుండి ఏల వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంత ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడు, ఒక జమీందారుడును. నా నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించిని. దుర్బుద్ధులు అడవడ చేట వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగితిని. నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమున్ననే విప్రుడైన
వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడి వాడును. నేను ఉన్నతనాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండపెట్టి చెప్పెడి వాడును. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడి వాడును. అందరును నా చేష్టలకు భయపడేవారే కాని నన్నెవరునూ మందలించకపోయిరి. నేను చేయ పాప కార్యములు హద్దు లేకపోయేడివి. దాన ధర్మములు ఎటివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడునై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములనుభవించి లక్ష జన్మల యందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునై ఆ తర్వాత వృక్ష జన్మమెత్తి కీకరాణ్యం నుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీయు మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యమందింది. ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదీనుగాక కార్తీక శుద్ధ పౌర్ణిమ మహిమ వర్ణింప శక్యం కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నిటినీ కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపముంచిన మనుషునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలకు ఆలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా? ఈ జగదంబున నెల్లరకు నెట్ల కర్మ బంధము కలుగును. అది నశించుట ఎట్లా? నా సంశయమును తీర్చుడని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలోనొకరు అంగీరసమునితో స్వామి, మీరే అతడి సంశయమును తీర్చగల సమర్థులు కాన వివరింపుడని కోరిరి. అంతలా ఆ మునిపుంగవుడు ఇట్లా చెప్పుచున్నాడు. 16 రోజు పారాయణము సమాప్తం. స్వస్తి.